ఎన్నడూ లేనట్టు ఏడాది పాల కొరత శీతాకాలంలోనే మొదలైంది. పొరుగు రాష్ట్రాల నుంచి పాలు తెచ్చి వాడుకోవాల్సి వస్తోంది. పలు పథకాల ద్వారా పాడి పశువుల పోషణను ప్రోత్సహిస్తున్నామని సర్కారు చెప్పుకొస్తున్న అవసరానికి తగ్గట్టుగా ఉత్పత్తిని సాధించడంలో ప్రగతి కుంటుపడుతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. పచ్చి మేతలు లేక, దానాలు కొనలేక ఎండుగట్టుకి కటకటలాడాల్సి వచ్చి పాడి పశువుల పోషణ రైతుకు భారమవుతోంది. మేతలపైనే పశుపోషణ సాగించేంత పుష్కల వనరులుండే గోదావరి జిల్లాల్లోనే రైతులు పాడి పశువుల పోషణను భారంగా భావిస్తున్నారు. డైరీలు సేకరణ ధర పెంచుతున్నామని ఘనంగా చెప్పినా పెరిగిన ఖర్చులకు అది తీసికట్టుగానే ఉంటోంది. పొలం నుంచి వస్తూ గట్ల మీదున్న గడ్డి కోసుకొచ్చి పశువులు ముందేసి పాలు తీసి అమ్మకం చేస్తే రూపాయికి వెలితి లేకుండా లక్ష్మీదేవి తాండవమాడేది. అలాంటిది గుప్పెడు గడ్డికి వెతుక్కోవాల్సి వస్తోంది. దాణా కొనాలంటే ఖర్చు బేజారెత్తిస్తోందని గోదావరి జిల్లాల్లోని రైతులే అంటున్నారంటే ఇతర జిల్లాల్లో పాడి రైతుల పరిస్థితి ఎంత దైన్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంచెం పచ్చగడ్డి కొనాలంటే 4,000 రూపాయలండి. ఈ గడ్డి కొని గేదెని మేపి తెలపిండి 40 రూపాయలు ఎట్టి ఈ పచ్చగడ్డి కొని ఒట్టిగడ్డి తోలుకొచ్చి దాన్ని మేటేసి కడకొచ్చేటప్పుడు మేపితే దాని విలువ మనిషికి ఏమీ ₹1 కూడా మాకు దాని మీద ఆదాయం కనపట్ల. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 5.5 లక్షల పాడి పశువులుంటే సుమారు 4 లక్షల పశువులు పాల దిగుబడినిచ్చేవే. రోజుకు 6 లక్షల లీటర్ల సరాసరి పాల దిగుబడినిస్తాయి. వేసవి వచ్చేసరికి ఈ పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. వరుస విపత్తులతో పంటలే కాదు పశువుల మేతలు కూడా లేకుండా పోయాయి. కరువు జిల్లాలకు ఎండుగడ్డి అందజేసే గోదావరి జిల్లాల్లోనే ఈ ఏడాది ఎండుగడ్డికి రైతులు అవస్థలు పడుతున్నారు. శంకర జాతి పశువుల నుంచి వచ్చే పాల దిగుబడి మాటెలా ఉన్నా మేతల అవసరం ఎక్కువగా ఉండడం, తేలిగ్గా రోగాల పాలవటం రైతును మరింత ఇబ్బందుల పాలు చేస్తోంది. మళ్ళీ అదే అంటాం కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు పొల్లిందంటే ఈయన దాకా రోజు డాక్టర్ తోటే సరిపోతుందండి పని. ఏదోటి గర్భోసం తెగులు అదనో ఇదనో ఏదో రోజు సేయంతం సరిపోతుంది. వరకు 10-12 ఈతలు ఈయనది. అలాంటి గేదెలు ఇప్పుడు 4 ఈతలకి అయిపోతున్నాయండి. ప్రతి ఓడు ఇంకా జడిశాహలో ఎవరో గేదెలు మేపటం మానేసారండి. అందరం 200-300 మంది రైతులు మేపేవారండి. ఇప్పుడు అంతా పోసి 25-30 మంది ఉంటారు అంతే గేదెలు మేపేవాళ్ళు. ప్రకృతి విపత్తులకు తోడు వరికోత యంత్రాలు గడ్డి కొరతకు కారణమవుతున్నాయి. యంత్రంతో కోసిన చేలలోని గడ్డిని కట్టలు కట్టేందుకు కూడా స్ట్రాబేలర్స్ వచ్చినా రైతులకు అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ముక్కలైన గడ్డిని పోగు చేసి పొలం నుంచి ఇంటికి తోలేందుకే ఎకరాకు 2.5 నుంచి 3,000 రూపాయలు ఖర్చవుతోంది. పోషణ భారం కావడంతో పశువుల సంఖ్యను తగ్గించుకుంటున్నామంటున్నారు రైతులు. ఆ గడ్డి కూడా లేక వేరే కొనుక్కోవాలి. బాగా కొరతగా ఉంది గడ్డి కొరత. ప్రతిదీ రేటు పెరిగిపోయిందండి. పాలకు మాత్రం ధర లేదండి. దాణా ముడి పదార్థాల ధరలు, మేతల ఖర్చు విపరీతంగా పెరిగిపోవటం పాడి పశువుల పెంపకం మీద ప్రభావం చూపిస్తోంది. పాల ధర గతంతో పోల్చితే 1 వంతు పెరిగితే దాణా ముడి పదార్థాల ధరలు 3 రెట్లు పెరిగిపోయాయని, పశువుల పెంపకం భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఎండుగడ్డి కొరత చాలా ఎక్కువగా ఉంది. ఎండుగడ్డి తీసుకుంటానికి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి తల్లి మేటి అయితానికి చాలా ఖర్చు ఎక్కువైపోతుంది. ఖర్చు ఉండడం దానికి తగ్గట్టుగా చేతి మేతలు పెరిగిపోయినాయి. ఆఖరికి దూడను కూడా మేపలేని పరిస్థితిలోకి రైతు ఇలా వచ్చాడు. గతంలో 5 రూపాయలు కేజీ 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు కేజీ 20 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు అయిపోయింది. గతంలో 25 రూపాయలు పాలు ఉంటే ఇప్పుడు 40 రూపాయలు ఉంది. డబల్ మేతలు పెంచి 3 రెట్లు పెరిగిపోయినాయి. పాలు వచ్చి 1 రెట్టే పెరిగింది. పాడి పశువులకు అవసరమైన స్థాయిలో మేతలను, దాణాలను అందించలేకపోవటం వల్లే దిగుబడులు తగ్గుతున్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శాఖాపరంగా పశుపోషణలో ఖర్చులు తగ్గించుకునే మార్గాల పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు. అట్లాగే పచ్చి మేతలు, దాణాలు రైతులు తమ వద్ద అన్ని పశువులకు కూడా సరిపడా ఇచ్చినట్లయితేనే వాటి నుంచి తగిన పాల దిగుబడులు పొందడంతో పాటు వాటిని రోగాల బారిన పడకుండా ఉంచుకోవచ్చు. గ్రాసపు కొరత తలెత్తకుండా ఉండేందుకంటూ సర్కారు ప్రవేశపెడుతున్న పథకాలు రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే, కోట్లల్లో ఖర్చు పెడుతున్న నిధులు సక్రమంగానే ఉపయోగపడుతుంటే పాడి రైతులకు ఇన్ని ఇబ్బందులు ఎందుకొస్తున్నట్లన్నది ఏలిన వారికే తెలియాలి.